ఇందులో ఏముంది? గాలి కాదు, మీ నాన్న ఊపిరి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ. నరేష్ ఎక్కడ్రా? ఏం చేస్తున్నాడు? ఏడ్రా వాడు అంటే మాట్లాడరే? నరేష్ ఏడి అంటే చెప్పరేంట్రా? ఏమైంది? భవసాగరమీదను నళినదళే క్షణ రామా. ఇలవంశోత్తమ రామా. నరేష్ చెప్పు తల్లి. చెప్పించు కొడతాను. ఇంతవరకు దాన్ని తల్లిని చేయలేకపోయావు గాని అది నీకు తల్లేంట్రా? నీ పెళ్ళాం. పెళ్ళి ఒక మాయ, పెళ్ళం ఒక మాయ, శోభనం అంతకన్నా పెద్ద మాయ. ఈ మాయలో మునుగుతూ మోహంలో తేలుతూ అంతని ద్రాక్ష పండు కోసం అరులు చాచటం మూర్ఖత్వం. అందుకే హిమాలయాలకు వెళ్ళి ఒళ్ళో మంచుగడ్డలు పెట్టుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకోవాలని బయలుదేరాను. హరి ఓం తత్సత్. నరేష్, ఆ సన్యాసిని వెళ్ళనియమ్మా. జీవితంలో మొదటిసారి మంచి నిర్ణయం తీసుకున్నాడు. వాణ్ణి నమ్ముకుంటే నీ బ్రతుకు ఎడారే. ఒళ్ళో మంచుగడ్డలు పెట్టుకునేవాడు నీకు మొగుడుగా పనికిరాడు. ఎంచక్కా నీకింకో పెళ్లి చేసి గొప్పగా వారం రోజుల పాటు శోభనం జరిపిస్తాను. నా కాపురంలో నిప్పులు పోయికే నా పరిస్థితి అర్థం చేసుకో.
నీళ్ళలోకి దూకాలని ఆరాటపడే చేపల శోభనం కోసం గిలగిలా కొట్టుకుంటున్నాను. వలవలా ఏడుస్తున్నాను. అది అలా ఏడు. ఒరే రావుడు, అత్తయ్య కూర్చో చెప్తాను. చెప్పు అత్తయ్య. వీడి శోభనం సమస్య గురించి మా కమిటీ వాళ్ళతో చర్చించాను. కమిటీయా? వాళ్ళెవరు పిన్ని? ఇలాంటి సమస్యలు చర్చించి పరిష్కరించడానికి నాలాంటి పెద్దలం కొంతమంది కమిటీగా ఏర్పడ్డావులే. అమ్మమ్మా, నా సమస్య గురించి దేశం అంతా ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నావా? ఓ, అంటే ఇదంతా నీ పనా? ఏమొచ్చింది? నాకు శోభనం కాని నరేష్ అని బిరుదొచ్చింది. కాలనీలో అందరూ నా వైపు జాలిగా చూస్తున్నారు. ఒరేయ్, నీ గొడవాపు. అమ్మమ్మ చెప్పింది విను. చెప్పు అత్తయ్య, కమిటీ వాళ్ళు ఏమన్నారు? మామూలుగా ఎవరికైనా పెళ్లి గన్న వస్తే ముందు గాడిదనిచ్చి పెళ్లి చేస్తారు. అలాగే శోభనం కాకపోతే అమ్మమ్మా, నో. ఒరేయ్, నేనింకా ఏమి చెప్పందే. నరేష్ బామ్మగారు, మా శోభనం గురించి ఎంత టెన్షన్ పడ్డా అనవసరమేమో. మమ్మల్ని వదిలేస్తే హనీమూన్ కే రిసార్ట్ కు వెళ్ళి శోభనం పూర్తి చేసుకుని వచ్చేస్తాం. ఆ? విన్నావా నీ కోడలేమంటుందో? రిసార్ట్స్ లో శోభనం చేసుకుంటుందట. నొప్పులు పడుతూ బిడ్డలు కనేటప్పుడు మాత్రం అమ్మ అత్త పక్కనే చంకలో ఉండాలి. శోభనం టైంలో మాత్రం పెద్దలు అవసరం లేదు. అది కాదమ్మమ్మా. మూసుకో. నీకు శోభనం కావాలా వద్దా? కావాలి. మరి నేను చెప్పినట్టు వినండి. వింటాం. అత్తయ్య వింటామంటున్నారుగా, చెప్పు. నానా, ఈసారి మాత్రం మీ ఇద్దరు ఇన్వాల్వ్ అవడానికి వీల్లేదు. క్రితం సారి మీ వల్లే మా శోభనం మటాష్ అయిపోయింది. అత్తయ్య, ఈసారి శోభనం జరిపించే బాధ్యత నీదే. ఎవరికి? ఆ, వాళ్ళకే. నేను స్కీమ్ చెప్తాను. దాని ప్రకారం నడుచుకుంటే 9 నెలలు తిరిగేసరికి నట్టింట్లో కెవ్వుమంటూ పసిపాప ఏడుపు వినిపిస్తుంది. ఆ స్కీమ్ ఏంటో తొందరగా చెప్పేయమ్మమ్మా. అవును, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. మరైతే రండి చెప్తాను. ఏమంటుందే, వినపట్టలా? నాకు వినపట్టల్లా. ఓ, అత్తయ్యకి చెవుడు గదు. బాబోయ్, నా వల్ల కాదు. కాదా? కాదు. ఇంతవరకు శోభనం కాలేదంటే నీ కొడుకు మగాడు కాదని వాళ్ళ మావగారు ఫిక్స్ అయిపోతారా రావుడు? నీ కోడల్ని పుట్టింటికి లాక్కెళ్ళిపోతారు. విడాకులిచ్చి వేరే పెళ్లి చేస్తారు. నీ కర్మ అలా రాసుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అమ్మమ్మా, ఒప్పుకుంటున్నావు. నువ్వు చెప్పినట్లే చేస్తాం. పంచె కట్టుకున్నావా? కట్టుకున్నాను. లాల్చీ వేసుకున్నావా? వేసుకున్నాను. మీసాలు పెట్టుకున్నావా? పెట్టుకున్నాను. ఒంటి మీద స్ప్రే కొట్టుకున్నావా? కొట్టుకుంటున్నాను. కొట్టేసుకున్నాను. ఇప్పుడు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చో.
ఇంకా తర్వాత కథ అంతా నువ్వే నడిపించాలి. ఆ, బాగుండదేమో బామ్మగారు, నాకు కొంచెం మొహమాటంగా ఉంది. మొహమాటానికి పోతే నీకు కడుపు రాదు. నేను చెప్పినట్టు వింటే నీ శోభనానికి ఢోకా లేదు. శాస్త్రం చెప్తుంది. సరేనా? ఆ, సరే, జీవించు, పాత్రలో జీవించు. అలాగే. మెట్టెలు పెట్టుకున్నావా? పెట్టుకున్నా. పట్టీలు పెట్టుకున్నావా? చక్కిలి గింత పెడుతుంది, తీసేనా? చంపేస్తాను రోయ్. గొలుసు వేసుకున్నావా? నెక్లెస్సే పెట్టుకున్నాను, గుచ్చుకుంటుంది, పక్కన పెట్టేనా? అది నీ మొగుడు చూసుకుంటాళ్లే. బుగ్గలు చుక్కెట్టుకున్నావా? పెట్టుకున్నాను, ఊరుకోవుగా. మరి తల్లో పూలు? బరువుగా ఉన్నాయి. ఆడదన్నాక మొయ్యాల్సిందే, తప్పదు. నీదేం పోయింది? ఆ ఏమన్నావు? ఆ, అదే పూల సువాసనకి నాకే మతిపోతుంది అంటున్నాను. మగాళ్ళ మతి పోగొట్టడానికే ఆడవాళ్లు పూలు పెట్టుకునేది. మరి బొట్టు కాటుకా పెట్టుకున్నావా? అవెలా మర్చిపోతాను? ఎలా ఉన్నావు? బాపు బొమ్మలా ఉంది. ఏం చక్కని మందారం ఇది, ఎనిమిది దిక్కుల సింధూరం. ఏం మెత్తని బంగారం ఇది, మనసున రేపెను కంగారం. ఏం కమ్మని కర్పూరం ఇది, కన్నెగ మారిన కాశ్మీరం. ఏం మంగళ వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. తర్వాత ఏం చెయ్యాలని చెప్పాను? అమ్మమ్మా, ఇక్కడ వాపు. ఈ గెటప్పే చిరాగ్గా ఉందంటే ఏం చెప్పానంటూ నీ రన్నింగ్ కామెంటరీ ఒకటి అసహ్యంగా ఊళ్ళో అందరికీ విలపడిచొస్తుంది. సరే సర్లే, నువ్వు కాని. కృష్ణారామా, ఒరే ఒరే, ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ ఏమొచ్చింది? ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాన్రా, ఇప్పుడు గుర్తొచ్చింది. మంచి మూడ్లో ఉన్నావమ్మా. బ్రేక్ ఇవ్వండిరా. పక్కనే మన్మధుడు విగ్రహం పెట్టాను, ఆ పక్కనే నవనూనెలో కలిపిన గిన్నె పెట్టాను. కనబడిందా?
ఇప్పుడు దాన్ని ఎవరు ఎత్తుకుపోర్లే అమ్మమ్మా. ఎత్తుకుపోవడం కాదురా, శోభనానికి ముందు మీరా నూనెతో మన్మధుడికి అభిషేకం చెయ్యాలి. బెడ్రూమ్ లో పూజ ఏంటి బామ్మగారు? అది శాస్త్రం. చెప్పినట్టు చేయకపోతే అనుకున్నది జరగదు. ఆ తర్వాత మీ ఇష్టం. నరేష్ శాపనార్థాలు పెడుతున్నారు. అమ్మమ్మా, నువ్వు చెప్పినట్లే మన్మధుడికి అభిషేకం చేస్తాం, సరేనా? ఏయ్ మరి మంత్రాలు? అలాగే. నాకు వచ్చిన మంత్రం చదువుతా, అడిగితే మళ్ళీ క్లాస్ పిక్తుంది. కరెక్ట్. నాని నా నూనె నీ నూనె, నీ నూనె నా నూనె, ఏ నూనె నీ నూనెైనా నా నూనె నా నూనె, నా నూనె నీ నూనె, నీ నూనె నా నూనె, ఏ నూనె నీ నూనెైనా నా నూనె నీ నూనె, నా నూనె నీ నూనె, నీ నూనె నా నూనె. నా నూనె నీ నూనె, నీ నూనె నా నూనె. ఇంక చాలే, మన బాధ ఆయనకు అర్థమైపోయి ఉంటుంది. ఇంక దండం పెట్టుకో. ఏరా అభిషేకం అయిందా? అయిపోయింది అయిపోయిందమ్మా. అయితే ఓకే, ఇక మీరు మూడులోకి వెళ్ళిపోండి. పద. ఏమైందండి? ఎందుకలా నవ్వుతున్నారు? ఏం లేదులే. మీ అత్తయ్య చేస్తుంది కరెక్టేనంటారా? అవునో కాదో తెల్లారిగానే తెలిసిపోతుంది కదా, కంగారెందుకు? అది కాదండి, తిరకాసు శోభనం జరుపుతున్నారు సరే, చివరి ఆఖరికి కడుపు ఎవరికి వస్తుంది? అబ్బాయికా కోడలికా? అవును కదూ, ఆలోచించాల్సిన విషయమే. వీడర్చాడేంటి? నరేష్ ఏమైందండి అలా అరిచాడు? అయ్యో నరేష్, లెగు నరేష్. నా వల్ల కావడం లేదు. ఓ, ఇది తిరకా శోభనం కదా, ఇదే కరెక్టు. నరేష్ నా కోసం ట్రై చేయి నరేష్. నా వల్ల కావడం లేదు. నరేష్ నా వల్ల కాదు. గెట్ అప్ నరేష్. వాడరిచాడంటే నట్టింట్లో చంటి పాప కెవ్వుమా నరిచినట్లే. జై మన్మద. నేను వెళ్ళి ఒకసారి బామ్మని పిలుస్తాను. నరేష్, బామ్మగారు రండి.
ఏంటి నన్ను పిలుస్తుంది? ఇంకా వీళ్ళకి ఏంటి డౌటు? నరేష్ పిన్నిగారు ఏమైంది అత్తయ్య? నాకు అర్థం కాలేదు. చూద్దాం పదండి. పదండి. ఒరేయ్, ఏమైందిరా? నరేష్ అమ్మమ్మా పోయింది. ఒరేయ్, నీకేం కాలేదు కదరా? అబ్బా ఇంకా ఏం కాలేదే. ఒరే మన ఐరన్ ఫ్యామిలీరా, లేకు నా పరువు తీయకురా, లే. నాన్న ఇప్పుడు ఐరన్ గురించి ఎందుకు నాన్నబ్బా? కమాన్ మై సన్, లే. పోయింది, అది పోయింది. మన ఐరన్ ఫ్యామిలీరా. మీరు మీ ఐరన్ ఫ్యామిలీని ముందు వాడిని లేపండి. అబ్బా పోయింది. అయ్యో నాన్న ఏమైందిరా? అమ్మా పోయింది. ఒరే 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 చక్కగా పెళ్లి కూతురులాగా తయారయ్యావు కదరా. నీ దిష్టి తగిలింది, అందుకే వాడు ఇలా పడిపోయాడు. లేరా హాస్పిటల్కి వెళ్దాం, లే. లేవలేనమ్మా, డాక్టర్ని ఎక్కడికి తీసుకురండి. ఏమండి త్వరగా ఫోన్ చేసి డాక్టర్ని పిలిపించండి. సరిపోయింది. ఈ రివర్స్ శోభనం కూడా బెడిసి కొట్టింది. అట్టర్ ఫ్లాప్ అయింది.